రీసెంట్గా మనం అందరం ఉగాది పండుగని జరుపుకున్నాం. అండ్ ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటాము, దాని వెనకాల ఉన్న యాక్చువల్ థాట్ ఏంటి అన్నది మనందరికీ తెలిసిందే. అక్కడే కరెక్ట్గా ఆలోచిస్తే ద కాన్సెప్ట్ ఆఫ్ వై, ఎందుకు అన్నది క్లియర్గా కనబడుతుంది కదా. అండ్ ఇంకో విషయానికి వస్తే, ఉగాది అనేది కొత్త సంవత్సరానికి ప్రారంభం లాంటిది. మరి ఉగాది పచ్చడి ప్రిపరేషన్ ఏంటి అని అంటే, ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా అదొక యాడ్ చేస్తుంది దానికి ఒక వాల్యూ ఏంటి, కొత్త ప్రయాణాన్ని ద కొత్త చాప్టర్ ఇన్ అవర్ లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్, తీపి వగరు చేదు అని చెప్పేసి అదొక మెసేజ్ ఇస్తుంది మనకి. అంటే అక్కడ వాల్యూ అడిషన్ అనేది జరుగుతుంది. సో రిమెంబర్ దిస్, పాయింట్ నెంబర్ 1 కాన్సెప్ట్ ఆఫ్ వై, పాయింట్ నెంబర్ 2 వాల్యూ అడిషన్. ఈ 2 పాయింట్స్ ని బేస్ చేసుకొని లెట్స్ బిగిన్ ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ షడ్ రుచులు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ విషయానికి వస్తే 31 డిసెంబర్ 2023లో క్రియేట్ చేశాను. అండ్ అప్పుడు నాకు క్లారిటీ ఉండిందా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది? అబ్సల్యూట్లీ నో అనే చెప్పాలి. ఇది పక్కన పెడితే, నేను కాలేజ్కి వెళ్ళే టైంలో లైక్ ఈవెంట్స్లో హోస్ట్ చేయటం కానీ, అండ్ మా డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళ ఆఫీస్లో జరిగే ఈవెంట్లో నన్ను గెస్ట్ స్పీకర్గా ఒక ఆపర్చునిటీ ఇచ్చి అండ్ ఐ ప్రెజెంటెడ్ మై ఫస్ట్ ఎవర్ స్పీచ్ అక్కడ. సో దాట్ డే ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ దాట్ ఈవెన్చువల్గా నాకు ఏమర్థమైంది అని అంటే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎంజాయింగ్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడడం కానీ ఐఎమ్ లైక్ ఎంజాయింగ్ అనమాట. అప్పుడు నాకు స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే, నవ్ ఐ గాట్ మై వై. యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎందుకు చేయాలి అని అంటే, నా స్కిల్ డెవలప్మెంట్ కోసం, నేను మాట్లాడడం కోసం, ఓకే, నాకు తెలిసిన విషయాలను కొందరికి షేర్ చేయడం కోసం చెయ్యాలి అన్న వై క్లారిటీ వచ్చింది. సెకండ్ ఏంటి అని అంటే వాల్యూ అడిషన్. వాస్తవానికి ఐఎమ్ లైక్ వెరీ షూర్, బికాస్ యూట్యూబ్ చూస్తున్నప్పుడు టైం వేస్ట్ ఎందుకు అవ్వాలి, టైం ఇన్వెస్ట్ ఎందుకు అవ్వకూడదు కదా. ఇన్వెస్ట్ ఎప్పుడు అవుతుంది, మనం యూట్యూబ్ ద్వారా ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు, రైట్? సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఐ డిసైడెడ్ అనమాట, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి, ఈవెన్చువల్లీ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా జరగాలి. సో అందుకే ప్రతి వీడియో నుంచి, ప్రతి షార్ట్ నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు నేర్చుకోవటానికి అండ్ టేక్ అవేస్ లాంటివి ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఈ విధంగా ఈ యూట్యూబ్ జర్నీలో నేను నేర్చుకున్న 2 లెసన్స్ ఇవి అనమాట. అండ్ మన రియల్ లైఫ్లో కూడా చూస్తే, ఏదైనా పని చేసినప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ వై చాలా క్లియర్గా ఉండాలి. అండ్ ఏదైనా పని ఊరికే చేయకుండా వాల్యూ యాడ్ అయ్యే విధంగా ఉండాలి. సో ఈ 2 లెసన్స్ని నేను నేర్చుకున్నాను అండ్ ఇదే మీకు షేర్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద 2 టేక్ అవేస్ అనమాట ఈ షార్ట్కి. అండ్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు ఎలా అనిపించింది, మీకు ఎనీథింగ్ అబౌట్ దిస్ షార్ట్ కానీ, సిరీస్ కానీ, మీ ఫీడ్బ్యాక్ కానీ, కాంప్లిమెంట్ కానీ ఏదైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సో దిస్ ఇస్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ షార్ట్.